నూతన సంవత్సరంలో ఆర్యవైశ్య సోదరులు అంతా కలిసికట్టుగా ఉంటూ తమ ఐక్యతను చాటాలని వైశ్య న్యూస్ ద్వారా ఆర్యవైశ్యులను మేల్కొల్పే కథనాలను అందించాలని రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ కోరారు. గోదావరి కనిలోని కోలేటి దామోదర్ ఇంటి వద్ద సోమవారం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నటరాజశేఖర్ ఆధ్వర్యంలో నడుస్తున్న వైశ్య న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోలేటి దామోదర్, నటరాజశేఖర్ మాట్లాడుతూ వైశ్య న్యూస్ పత్రిక నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించి ప్రజలకు నూతన క్యాలెండర్ను అందుబాటులోకి తేవడం జరుగుతుందని, ఈ సంవత్సరం కూడా వైశ్య న్యూస్ను అందరూ ఆదరించాలని కోరారు. వైశ్య న్యూస్ పేపర్ చాలా కాలం నుంచి నడుపుతున్న సంగతి మనందరికీ తెలుసు. వైశ్య న్యూస్ పేపర్ తరఫున క్యాలెండర్ ప్రతి సంవత్సరం చేస్తాడు. ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ రిలీజ్ చేయడం చాలా సంతోషం. అవసరం క్యాలెండర్ ప్రతి మనిషి. క్యాలెండర్ అంటే యుగాలుగా మన భారతదేశంలో చాలా యుగాల కిందనే క్యాలెండర్ ఉంది. అంటే కాల గణన దాని ప్రకారం పంచాంగంలో ప్రకారం విభజించి చేసేది క్యాలెండర్. ఆ క్యాలెండర్ను భారతదేశం నుంచి అరబులు తీసుకున్నారు. అరబుల నుంచి ఒక ఇటాలియన్ బిషప్ గ్రిగేరియర్ అనే వ్యక్తి తీసుకొని రూపొందించాడు. అది ఈ క్యాలెండర్ ఇప్పుడు మనం ఆవిష్కరించిన క్యాలెండర్ కూడా గ్రిగేరియన్ క్యాలెండరే అంటారు. సరే, మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం మన స్థితులను పొందుపరచడం ఇలా జరుగుతుంది. కానీ ఈరోజు ప్రపంచం మొత్తంలో కూడా గ్రిగేరియన్ క్యాలెండరే అంటున్నారు. దాంట్లో డిఫరెంట్ ఉన్నాయి. పాశ్చాత్యులు వాళ్ళంతా సూర్యుని ఆధారంగా తీసుకుంటారు, మనమంతా చంద్రుని ఆధారంగా తీసుకుంటాం. ఇక్కడ భారతదేశంలో కూడా చాలా ఉన్నాయి. ఇదంతా శాలివాహన శకం, దక్షిణ భారతదేశం శాలివాహన శకం కాబట్టి దాని ప్రకారం ఇక్కడ మనం క్యాలెండర్ రూపొందిస్తాం. ఉత్తర భారతదేశంలో విక్రమాదిత్య రాజు పరిపాలించాడు. విక్రమాదిత్య శకం అక్కడ దాని ప్రకారం. ఉత్తర భారతదేశంలో కూడా సూర్యగ్రహణం ప్రకారం సూర్యుని దాని ప్రకారం సౌరమానం ప్రకారం చేస్తారు క్యాలెండర్. ఇక్కడ చంద్రుని దక్షిణ భారతదేశంలో చేస్తారు. కాబట్టి ఇప్పుడున్న ప్రపంచంలో భారతదేశం ఇదే గ్రిగేరియన్ క్యాలెండరే దీని ప్రకారం వస్తుంది. మనం భారతదేశ ప్రకారం తిథులు, నక్షత్రాలు ఇవన్నీ పొందుపరుస్తున్నాం. ఈ క్యాలెండర్ ప్రతి మనిషికి అవసరం. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ జనవరి 1కు మనం క్యాలెండర్ రిలీజ్ చేసినామంటే మన ప్రోగ్రామ్స్ కానివ్వండి, మనం ఏమేమి చేయాలి, దీంట్లో పండుగలు కానివ్వండి అన్నీ కూడా చూసుకోవచ్చు. దాని ప్రకారం మన ప్రోగ్రాం ప్లానింగ్ చేసుకుంటాం కాబట్టి వస్తుంది. కాబట్టి పారిశ్రామిక ప్రాంతంలో గత 20 సంవత్సరాల నుండి పత్రికా రంగంలో సేవలు అందించుకుంటూ, అలాగే ప్రజలకు సేవ చేయాలి, అలాగే వైశ్యులకు సేవ చేయాలనే సంకల్పంతో ఒక పత్రిక నేను స్టార్ట్ చేయడం 2007 సంవత్సరంలో. ఇప్పటి వరకు మన సోదరుల సహకారంతో, మా పెద్దన్న సహకారంతో నిర్విరామంగా పత్రికా రంగంలో కూడా పత్రికను ఇటు క్యాలెండర్ను ఏ సంవత్సరం కూడా ఆపకుండా విజయవంతంగా అమ్మవారి దయ వల్ల మీ అందరి సహకారం వల్ల నిర్వర్తిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాత అశోక్, బల్లు ప్రకాష్, కిషోర్, యాదవ్ వెంకటరమణ, స్ఫూర్తి క్లబ్ అధ్యక్షులు నాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.